వన్ డిస్క్లైమర్ గైస్, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఇట్స్ జస్ట్ కల్పిత కథ, ఓకేనా? నా ప్రెజెంటింగ్ టు యు ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు, వికట కవి తెనాలి రామకృష్ణుడు, ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన, మహామంత్రి తిమ్మరసు. Let's give a big round of applause. Enjoy the show. Thank you. చక్రవర్తి వర్య ప్రణామాలు. అల్లసాని పెద్దన్న గారు ఏదో కొత్త అల్లికతో సిద్ధంగా ఉన్నారంట. అటులనా, మా కోసం మీ అల్లిక చెప్పండి పెద్దన్న గారు. అవశ్యం రాజా. అతజని కాంచ భూమి సరుడు అంబర చుంబి శిరస్సర జరీపతల మహోళ మహోల్లత దభంగ తరంగ మృదంగ నిస్వర స్మిత నట నానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలము కటక చరత్క రేణుకర కంపిత సాలము సీత శైలమున్. భలా భలా కవీంద్ర, ఈ సమస్యను మీకు ఇస్తున్నాము, పూరించండి రామయ్య. కుంజర యోధంబు దోమ పుట్టుకొచ్చాను. చిత్తం మహాప్రభు. రంజన చెడి పాండవులరి భంజనలై రివరుటు గొలువు పాలై రకట. సంజయ విధినే మందును కుంజర యూదంబు దోమ కుట్టుకొచ్చను. ఈ బుద్ధికి రెండు పక్కల పదనే రామకృష్ణయ్య. రాజా, ఈ బుద్ధిశాలి భవిష్యత్తు తరాలలో జీవించిన ఎలాగుండను? ఆ ఊహపగు అందంగా ఉంది. ఊహలు ఎందుకు తిమ్మరుసు తాత? మనం భవిష్యత్తుకు వెళ్ళి చూసి తెలుసుకొని వచ్చేదము కదా. మన దూరయానకాల యంత్రము సిద్ధంగా ఉన్నది. ముగ్గురము భవిష్యత్తు చూచి వచ్చదము. క్షేమంగా వెళ్ళి రండి. ఏ దేశమో ఏ దశాబ్దంలో ఉన్నాము? ఈ సమస్య నేను పూరించదును రాజా. వీడు నిద్రిస్తున్నారు రామకృష్ణ. అబ్బా, ఎవరు మీరు? అల్లాగున్నారు. తెలుగు వాడే రాజా, తెలుగు వాడే. రాజా, ఈ వీధులలో మనులు మాణిక్యాల రాశులు లేవు. ఏదో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఆగు రామకృష్ణ, వీరిని పరిచయం చేసుకుందా. నాయన, ఏమి హడావిడి? సంక్రాంతి పండుగ కదా, భోగి మంటకు సిద్ధం చేస్తున్నాము. ఓహో, సంక్రాంతి పండుగనా? మీరెవరండి? వీరు విజయనగర ఆస్థానాధీశుడు కృష్ణదేవరాయల వారు. వీరు మహామంత్రి తిమ్మరుసు గారు. మేము తెనాలి రామకృష్ణుడు. వీరు మా కుటుంబ సభ్యులు, మా నాన్నగారు, మా తమ్ముడు. మా పాఠ్య పుస్తకాలలో మీ గురించి చాలా చదువుకున్నాము. మీ పద్యాలు, మీ సమయ స్ఫూర్తి గురించి విన్నాము. శ్రీకృష్ణదేవరాయల యొక్క ఖ్యాతి, వైభోగము గురించి ఎన్నో తెలుసుకున్నాము. సుభిక్షముగా ఉన్నదా రాజ్యము? ఇప్పుడు ప్రజలే రాజు, ప్రజల పాలన మొదలైంది రాజా. మేము ఎన్నుకున్న వారు మాలో ఒక
ప్రజలను పాలిస్తారు, ప్రజలే ప్రభుత్వాలు. ఇది బహు విచిత్రంగా ఉంది. అహో, ఏమి ఎవరు ఆ గాన గాంధులు? అది రేడియో రాజా. అలీనా ఏమి? గగనవాణి ప్రపంచంలో ఎక్కడ జరిగిన సమాచారం అయినా దీని ద్వారా ప్రసారం చేస్తారు. రాజా ఎవరో ఒకసారి పాడిన పాటను రికార్డ్ చేసి మళ్ళీ మళ్ళీ వినేసే పరం ఉంటుంది. వికట కవి గారు నా కోసం ఒక పద్యం చెప్తారా? మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేకతోక మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేకతోక మేకతకు తోక మేకతోక మేక మేకతోక తోక మేకతోక మేక మేకతోక తోక మేకతోక మేక మేకతోక తోక మేక తోక మేక. మిమ్ములను కలవడం మాకు బహు సంతోషంగా ఉన్నది. ఈ ప్రయాణము బహు ఆసక్తికరముగా ఉన్నది. మరి ముందుకు వెళ్ళదాము కదా? బాహుబలి 3 షూటింగ్ ఏమైనా జరుగుతుందా? ఏమి మాట్లాడుతున్నారు రామకృష్ణ? మీరు ఎవరు బ్రో? వీరు విజయనగర ఆస్థానాధీశులు కృష్ణదేవరాయల బాబు. వీరు రాజసేనాధిపతి తిమ్మూరు. మేము తెనాలి రామకృష్ణ. What do you mean? Let me look you up on ChatGPT. మీరు కింగ్స్ అండ్ పవర్సా? మీ గురించి చాలా విషయాలు ఉన్నాయి. తగుకున్న మరుస్తున్న ఇటుకలు అందరి చేతులలో ఉన్నాయి రాజా. అందరి చేతుల్లో ఉన్న ఇటుక ఏంటి? ఇది సెల్ ఫోన్. ఇది స్పెసిఫిక్గా అయితే iPhone 17 Pro Max. ఈ యంత్రంలో మా గురించి ఏమైనా విషయాలు ఉన్నాయా? మీ గురించి ఒకటే కాదు, ఐ కెన్ ఫైండ్ ఎనీథింగ్. ఏ విషయం గురించి అడిగినా ఆన్సర్ చెప్తారు. ఎవ్రీథింగ్ రన్స్ ఆన్ ఇంటర్నెట్. అటులనా? అయితే ఇదడుగు. పూవట్ట బాబా తలపై పూవట్ట జాబిల్లి వల్వ పూడెత చేడే పూవత చూడగలుక్కవట్ట అరయుంగ నట్టి హరుణకి జేజే. వాట్ వాట్? నాకేమీ అర్థం కాలేదు. పూవట్ట బాబా. How do I even type this? పూరించున్నాను. ఈ కాలము ఈ మనుషులు బహు ఆశ్చర్యకరముగా ఉన్నారు రాజా. మీ అమ్మ నాన్న ఎక్కడ నాయనా? వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, మాతో ఎందుకుంటారు? భోజనం వేళ అయ్యింది. పర్వాలేదు, యూ కెన్ స్టే. వీ ఈట్ సాలడ్. డోంట్ వరీ, మేము జస్ట్ ప్రోటీన్ షేక్ చేసుకొని తాగేస్తాము. ఏమి ఆహారం త్రాగుచున్నారా? రాజా, మనము మన రాజ్యమునికి తిరిగి వెళ్ళే సమయం అయింది. అవశ్యము.
శతాబ్దంలో జనులు బహు ఉల్లాసముగా ప్రేమ కలిగిన వారై పశుపక్షాదులు వారి పంటలతో సస్యశ్యామలముగా ఉన్నారు. మన కీర్తిని ఇంకా గుర్తు పెట్టుకున్నారు. 20వ శతాబ్దంలో జనులు సాధారణ జీవనం నుంచి ఆధునిక విధానాన్ని నిర్మించుకొని ఉన్నారు. సమాచారం బహువేగముగా ప్రయాణిస్తుంది. జనులు కూడా తీరిక లేనంతగా పనిచేస్తూ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాలను యంత్రాల ఆధారంతో తక్కువ నిద్రిస్తూ అల్లకల్లోలముగా జీవిస్తున్నారు. మరి ముందుకు వెళ్ళినా ఏమి చూచుదము అని భయము చెంది వెనుతిరిగారు. భవిష్యత్తు చూసి సంతసించాము. భావితరాల జీవనము ఏమవునో. తరం మారుతుంది, సాంకేతికత పెరుగుతుంది, కానీ మన మూలాలు కోల్పోతే మన గుర్తింపు ఏమీ లేదు. పెద్దల మాటల్లో ఉన్న అనుభవం, పండుగల్లో ఉన్న ఏకత్వం, కుటుంబంలో ఉన్న ప్రేమ, ఇవన్నీ మన భవిష్యత్తుకి పునాది. మార్పు కావాలి, అప్డేట్ అవ్వాలి, కానీ రూట్స్ని కట్ చేయకూడదు. ఎందుకంటే విలువలు లేని గ్రోత్ జీపీఎస్ లేని జర్నీ. ఇదే మా తెనాలి రామకృష్ణ 2.0 నాటిక సందేశం. సర్వే జనా సుఖినో భవంతు.